హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ క్విక్గా చేసుకునే కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు అలాగే మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే నువ్వులు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకొని వీటన్నిటిని చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలండి. ఇలా చూడండి, ఇక్కడ విధంగా మిక్సీకి వేసుకొని ఉప్పు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి పల్లీలు అలాగే పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని ముందుగా ఉడికించుకున్న రైస్, మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసుకొని నీట్గా కలిపేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను పక్కా కొలతలతో చూడండి. బాయ్ బాయ్.